ఎరా బబ్లు బుజ్జం ప్రెగ్నెంట్ అయిందేంటి అలా తిరిగేస్తున్నాడు? నీ అబ్బా అవే మాటలరా. వాడి వాళ్ళకం చూస్తుంటే అలాగే అనిపిస్తుంది నాకు. ఎప్పుడు ఆలోచనలు అంటారా నీకు? అరే నా మనసులో అనిపించింది చెప్పాను రా, అందులో తప్పే ఉంది. కనిపించావు గాని నువ్వు పెద్ద కామిస్టోడిరా బాబు. క్రోమ్ హిస్టరీ చూస్తే తెలుస్తుంది ఎవడెలాంటోడా అని. అరే ఓటు అడుగుతా, నిజం చెప్పరా. ఆగు, నేను వర్జినే. అది కాదు. మరేంటి? వద్దులే, ఫీల్ అవుతావు. ఏమవ్వండి రా బాబు, చెప్పు. వద్దులేరా, నువ్వు మళ్ళీ ఫీల్ అవుతావు. ఎందుకు వచ్చింది? నువ్వంటే నేనెందుకు ఫీల్ అవుతాను రా? మొన్న ఎవడో స్పైసీ హాలీవుడ్ సినిమా పేర్లు అడిగాడు రా, అప్పుడు తెలిసింది కామిస్ట్ ఎవడో. అది నిన్ను టెస్ట్ చేద్దామని అడుగుతున్నాను అంతే. అంత లేదులే అమ్మా, ఎందుకు అడిగావో నాకు తెలుసు. ఏం తెలుసురా నీకు? ఏం తెలుసు? నాకు తెలుసులే. ఏంట్రా మీరిద్దరు చిన్నపిల్ల అనుకుంటున్నారు? ఇంకా ఏంటా గొడవలు చిల్లరాగా? వీఆర్ అడల్ట్స్ యు నో. అందుకే అడల్ట్ సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం. సిగ్గుండాలరా మీకు? ఎన్నికలు వచ్చేసి జనాలు పోగేయాలి, నామినేషన్ వేయాలి, ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయి మీకు? అయినా రే ఏకగ్రీవం కదా మన ఊర్లో. అంత లేదు, మనతో పాటు 10 మంది నుంచి ఉంటున్నారు. ఏంటి మన ఊరి ప్రెసిడెంట్ పదవికే పోటీ చేసేది నువ్వు, మేం కాదు. అవును, అయినా నువ్వు పోటీ చేయడం అవసరమారా? అలాంటివేంట్రా, అంత రిస్క్ చేసి అడవిలోకి వెళ్ళి వచ్చాం కదా. నువ్వు ప్రెసిడెంట్ అయితే మాకేంటి? మీకేంట్రా, ప్రెసిడెంట్ ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు. బొంగేం కాదు. మరి ఏం కావాలరా? నాకు వైస్ ప్రెసిడెంట్ పదవి కావాలి. దానికి వార్డు సభ్యుల మద్దతు కావాలి. మరి నేనేం బీకాలరా? బబ్లు గాడికి చీఫ్ సెక్రటరీ. నీ అబ్బా, నేనేమన్నా సీఎం అనుకుంటున్నావా? నామినేటెడ్ పోస్టులు ఉంటాయి కదా. హలో, ఇది జస్ట్ ఒక గ్రామానికి ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్ కాదు. మా కండిషన్స్ ఓకే అంటేనే నీకు మద్దతు ఇస్తాం, లేదంటే ఎదురుగా మేమే పోటీ చేస్తాం. ఎంత కుత్తగించర్రా? ఫ్రెండే ఎలక్షన్సే. అవ్వా, పదండి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి తెలుసుకుందాం. ఏందో ఏమో ఆఫీస్ అసిస్టెంట్ అంటారు నన్ను. ఛాయలు దేనికే ఛాయలు ఈయనకే వాడుకుంటారు. ఏందో ఈ బతుకు. హలోనా, నామినేషన్ పత్రాలు ఇవ్వ. హౌస్ ట్యాక్స్ కట్టిరా? తర్వాత పే చేస్తాం. అట్లా కుదరదు, హౌస్ ట్యాక్స్ కడితేనే నామినేషన్ తీసుకుంటాం. రేపు కడతా అని చెప్పాను కదా, పేపర్లే. ఏ అవ్వా, అసిస్టెంట్ కి ఇజ్జత్ కూడా లేదు. అబ్బా, ఐఎమ్ సో యాంగ్రీ రా. ఎవరి పైన? ఆ ఆఫీస్ అసిస్టెంట్ పైన. ఒరే బుర్ర తక్కువ ఎదవా, నేను అంటుంది ఆకలేస్తుంది అని. వారిని అబ్బా, యాంగ్రీ అంటే కోపం రా. మరి ఆకలిని హంగ్రీ, HUNGRY, హంగ్రీ అంటారు. అదే బిర్యానీ ఆకలి అవుతుంది. నా దగ్గర డబ్బులు లేవు. ఒరే బబ్లు పదరా, మనం కూడా నామినేషన్ పత్రాలు తెచ్చుకుందాం. ఒరే ఇలా తయారయ్యావేంట్రా? ఎన్నికలంటే ఏమనుకున్నావు? ఇప్పటి నుంచి ప్రతిదీ ఛార్జ్ అవుతుంది. సర్లే, ముందు నామినేషన్ పేపర్ ఫిల్అప్ చేద్దాం, ఆ తర్వాత వెళ్దాంలే. పదండి. కూర్చో. ఇదేంట్రా అదయ ధృవకరణ అంట? ఒరే, అదయ గిదయ కాదురా, ఆదాయ ధృవీకరణ అంటే ఇన్కమ్ డిక్లరేషన్. ఇలా తెలుగులో ఆడచ్చు కదా. ఒరే, ఇన్కమ్ డిక్లరేషన్ ఇంగ్లీష్ లో, తెలుగులో ఆదాయ ధృవీకరణ అంటారు. ఓ మై గాడ్. సందులు గొంతుల మీద పెట్టిన శ్రద్ధ కొంచెం సందులు సమాసాల మీద పెట్టుంటే బాగుపడేవాడు. నీకు వచ్చు కదా, మీరేం పీకుతున్నారో. ముందు ఫామ్ ఫిల్అప్ చేయి. నన్ను ఉండు. నేను చేస్తాను, ఇవరా. స్థిర ఆస్తులు. ఒరే, స్థిరా కాదురా, స్థిర ఆస్తులు అంటే భూములు, భవనాలు అట్లాంటి. ఒక 5 కోట్లు ఏమంటావా? అంత ఎక్కడ ఉన్నారా? ఏం కాదురా, మనం రిచ్ అని తెలియాలి కదా. సర్లే. చీర ఆసులు అంటే మీ ఇంట్లో ఎన్ని చీరలు ఉన్నాయని అర్థం కదా. ఒరే, అది చీరలు, లంగాలు, జాకెట్లు కాదురా. మరేంటి? చరాస్తులు అంటే కార్లు, 2 వీలర్లు, బళ్ళు అట్లాంటివి అన్నమాట. ఓ, ఇందులో అంత మీనింగ్ ఉందా? అది కూడా తెలియదారా నీకు? ఎలా నువ్వు ఇలాగైతే? ఓ 3 కార్లు, 4 బైకులు అని రాసేస్తా. నువ్వు రాయరా మావు, నువ్వు రాయి. నీ అబ్బా. ఇదిగో ఇక్కడ సైన్ చేస్తే చాలు.
సంతకం పెట్టావా? వెళ్ళి ఆఫీస్ ఇచ్చేసి రాబో. సరే. అరే బబ్లు, ఇడు వచ్చినాక కిరాణా కొట్టుకెళ్దాం. పేపర్లు సర్లే నువ్వు. A few moments later. ఉండండి రా, నేను ఇప్పిస్తా మీ అందరికి. అన్నా లింకాలు ఉన్నాయా? ఉన్నాయి బాబు. ఏటి లిమకాలా? ఓడి అమ్మ, ఇంత కష్టపడితే ఆఫ్టర్ ఆల్ లిమకాలేంట్రా? మరి ఏటి కావడా నీకు? కనీసం థమ్సప్ పైన ఇప్పించరా, దాహం వేస్తుంది. అంత బడ్జెట్ నా దగ్గర లేదు. అంకుల్, మీరు 3 థమ్సప్ ఏమని చెప్తా. ఎంతకి డబ్బులు ఎవడిస్తాడు? మా వాడు ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నాడు. ఎలక్షన్స్ అయ్యే వరకు చింతిగడి పేరు మీద ఖాతా రాసుకోండి. అలాగైతే మొత్తం నా దగ్గర తీసుకోవాలి. మీ ఓటు మాకేయాలి. మరి నాదేంటి, మా కుటుంబం ఓట్లు మొత్తం మీకే వేసేస్తాను. అట్లుంటది మనతోని. 6 ఓట్లు వచ్చినట్టేరా. 6 ఓట్లు తీసుకుని ఏం చేస్తావు కానీ డబ్బులు ఖర్చు పెట్టకపోతే గెలవలేమురా. ఒరే, ఎలక్షన్ కి డబ్బులు అంటే మా నాన్న ఇంట్లో అడుగు కూడా పెట్టనివ్వడరా. మరి ఎలా రా? కంపల్సరీ డబ్బులు పెట్టాల్సిందే. ఒరే, మన దగ్గర డబ్బులు లేకపోతే పోటీ చేయలేమా? డబ్బులు లేకుండా పోటీ చెయ్యొచ్చు గానీ ఓట్లు పడాలంటే డబ్బులు కావాల్సిందరా. లైట్ తీసుకో. అరే 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 అరే, రేపు నువ్వు వెళ్ళి నామినేషన్ ఎత్తనావు, అది ఫిక్స్. డబ్బులు మీ అయ్యెత్తాడా? అది నాకు వదిలేసారా, నేను చూసుకుంటా. ఒరే, ఈడి మీద నాకు నమ్మకం లేదురా. కొన్ని సిచ్యువేషన్స్ లో మన చేతిలో ఏం లేదంటే ఏం చేయాలో చెప్పనా, చిల్ అవ్వాలి. అరే, ఎన్నికలు అనవసరంగా పోటీ చేస్తాను అనిపిస్తుందిరా. ఏమైందిరా ఇప్పుడు? ఇవాళే కదా నామినేషన్స్. అవును, డిపాజిట్ కట్టడానికి డబ్బులు కావాలి కదా. కావాలి. అదేరా, ఎక్కడి నుంచి తేవాలి? నేనున్నాను కదరా. నామినేషన్ అంటే ఏమనుకున్నావురా? పత్రాలు తెచ్చినంత ఈజీ కాదు తమ్ముడు. అన్ని నాకు తెలుసు, నేను ఆల్రెడీ ప్లాన్ చేశా. ఏం చేసావు? నువ్వే చూస్తావు కదా. బ్యాండ్ మాట్లాడావా? పటాకులు, పూలు, ఒక ఓపెన్ టాప్ కారు, అన్ని మాట్లాడేశాను. అరే, నువ్వు సూపర్ రా. పద, ఇంకెందుకు ఆలస్యం? ముందు మనకి ఒక క్యాంప్ ఆఫీస్ కావాలి. ఏంటి, క్యాంప్ ఆఫీసా? అవును. జగనన్నతో మాట్లాడమంటావా, కేసీఆర్ సార్ తో మాట్లాడమంటావా? దేని గురించిరా? క్యాంప్ ఆఫీస్ కావాలన్నావు కదా, అందుకు. నీ అబ్బా, అక్కడి నుంచే నామినేషన్కి వెళ్ళాలి. ఈ తొక్కలో ఎన్నికలకి మళ్ళీ క్యాంప్ ఆఫీస్ ఒకటి మినిమం మెయింటైన్ చేయాలి మరి. అవునరా, అట్లీస్ట్ చిన్న రూమ్ అయినా ఉండాలి అందరం మీట్ అవడానికి. సరే, నాతో పద, అదిరిపోయే ప్లాన్ చూపిస్తా. ఎలా ఉందిరా? ఒక్క ఊదితే ఎగిరిపోయేలా ఉంది. ఎరా బంటి, ఇక్కడ తీసుకొచ్చావు, ఎవరన్నా వస్తారన్నారా ఏంటి? క్యాంప్ ఆఫీస్ అని ఈ కంపు కొట్టే పందుల కొట్టంలోకి తీసుకొచ్చావు. బా చచ్చిపోతున్నాను రా బాబు, వాసన భరించలేక. ఏంట్రా ఇది, కంపు కొడుతుంది. అయినా రే, ఈ గుడిసెలో సెట్టింగ్ చేసావు, ఎన్నికలు గుడిపించేస్తావు నువ్వు. ఒరే, గుడిసెట్ మాటలు మాట్లాడమంటే గోప్ పగులుతుంది రే. ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పెడితే ఇంకేదో అనుకుంటారు జనాలు. ఎవడు ఏమన్నా అనుకోని, ఎన్నికలు పూర్తయ్యే వరకు మనం ఇక్కడే ఉండాలి, ఇక్కడే తొంగోవాలి. ఏంటి ఇన్ని దోమల మధ్యలోనా? ఎన్నికలు వారైతే ఇదే మన వార్ రూమ్. పందుల పెంట రూమ్ లో తీసుకొచ్చి వార్ రూమ్ అంటావేంట్రా నికృష్టుడా? నీకు నచ్చినా నచ్చకపోయినా ఇదే నా మాట, నా మాటే శాసనం. ఒరే చింటూ, ఎన్నికల్లో పోటీ చేసేది నువ్వా వీడా? ఏమోరా బాబు, నాకు అర్థం అవట్లేదు. ఎన్నికల్లో పోటీ చేసేవాడి కంటే హైకమాండ్ పవర్ఫుల్. అంటే నువ్వు హైకమాండా? అవును, నేనే హైకమాండ్. అయినా నువ్వు హైకమాండ్ అని చెప్పింది ఎవడరా? అసలు నీకు అర్హత ఉందా? మీ ఇద్దరు కంటే హైట్ ఎక్కువ, అది చాలదా హైకమాండ్ అవడానికి? ఒడి అమ్మ, హైట్ ఎక్కువ ఉంటే హైకమాండ్ అయిపోతావా? అరే, నేనైతే ఒప్పుకుంటారా, నాకు నువ్వే హైకమాండ్. అదే, అలా దారికి రావాలి. మరి అలా అయినప్పుడు ఎన్నికల ఖర్చు కూడా హైకమాండ్ కదా బాధ్యత. ఇప్పుడు ఏమంటావు? ఖర్చు ఎంత అయినా నేను చూసుకుంటా. ఇది కళా నిజమా? ఏం మాట్లాడుకుంటా, నాతో రండి. ఏంట్రా బాబు, పొద్దున్నుంచి ఎక్కడ పడితే అక్కడ తిప్పుతున్నాడు. ఈ బండరాల మధ్యలో ఏముందని? అరే, ఏం వెతుకుతున్నావురా అంతలాగా? అరే, ఇన్ని డబ్బులు ఎక్కడివిరా?
ఆ ఒక్కటి అడగొద్దు. ఒరే కొంపతీసి నువ్వు బ్యాంకు గారికి అన్నం పెట్టలేదు కదా? కరెక్టేరా, నాకు అలా అనిపిస్తుంది. మావా ఒకటి గుర్తుపెట్టుకో, ఈ దునియాలో కావాల్సినంత డబ్బు ఉంది, మనం వెళ్ళి తీసుకోవడమే. అవునా? అయితే అడ్రస్ చెప్పు, పోయి తెచ్చుకుంటా. ఒకటి చెప్తే కాదు, సొంతంగా వెళ్ళి శోభించి సాధించాలి. నీ అబ్బా, అది క్షోభించి కాదురా, శోభించి. పదాలు వేరైనా భావం అదే కదా. ఎవరు చెప్పాడు నీకు? ఎవరు చెప్పాడు? శోభించడం అంటే ఎతకడం, నువ్వు చెప్పిన క్షోభించడం అంటే ఏడడం. ఓకే ఓకే ఓకే, ఇట్స్ మై మిస్టేక్. అవునరా బంటి, దొంగ నోట్ల ప్రింటింగ్ ఏమైనా మొదలెట్టావా? ఏం చేస్తే ఏంట్రా, ఎన్నికలకి మనకు డబ్బులు కావాలి, నేను అరేంజ్ చేస్తున్నా, దట్స్ ఆల్. ఒరే అవసరమైతే ఎన్నికల నుంచైనా తప్పుకుంటాను గానీ ఇలా తప్పుడు పనులు చేసి తీసుకొచ్చిన డబ్బుతో నేను నామినేషన్ అయ్యాను రా. నేను చెప్పానా తప్పుడు పనులు చేశానని? మరి డబ్బు ఎక్కడిది? తర్వాత చెప్తా. సరేరా, ఈ డబ్బుతో మాకు అసలు సంబంధం లేదు, మమ్మల్ని దీంట్లో ఇరికించకూడదు, ఓకేనా? ఇదిగో లెటర్, ఈ డబ్బుకు మీకు ఏ సంబంధం లేదని రాశాను. ఓకే సార్, ఇప్పటి నుంచి మీరే మా బాసు, ఏం చేయాలో చెప్పండి. ఓకే, అంతా రెడీ, నామినేషన్ ర్యాలీకి టైం అవుతుంది. ఒరే బంటి, బౌన్సర్లు వచ్చేసారు, మరి వెహికల్ కూడా ఉంటే నామినేషన్ స్టార్ట్ చేసేద్దాం. అదిగో వస్తుంది. ఎక్కడదా కనిపించట్లేదు? కళ్ళు దొబ్బినియా? ఎదురుగా ఉందిగా. ఒరే ఏంటి గాడిద మీద ర్యాలీనా? ఒరే ఏ ఫార్చునర్ ఇన్నోవా వస్తా అనుకుంటే ఇదేంట్రా? చింటూ అదిరిపోయిందిరా. ఒరే ఓపెన్ టాప్ కార్ అన్నా, మన బడ్జెట్ కి ఇదే వచ్చింది. ఒరే ఆ గాడిద మీద వెళ్తా నవ్వుతారా? ఒరే డిఫరెంట్ గా వెళ్తేనే రా జనాల్లోకి వెళ్తాం. ఒరే నేను ఆ గాడిద మీద మాత్రం కూర్చోండ్రా. అరే చింటూ, వాడు చెప్పింది కూడా నిజమేరా, ఏదైనా డిఫరెంట్ గా చేస్తేనే జనాలు అలా చూస్తూ ఉండిపోతారు. సరే సరే, టైం అవుతుందా, ఎక్కు ఎక్కు ఎక్కు, నడు. ఒరే ఒరే ఎక్కండ్రా. అబ్బా నడు, ఎక్కు ఎక్కు ఎక్కు. నీ అబ్బా. ఎక్కు. A few moments later. చింటూ అన్నాకి జై, చింటూ అన్నాకి జై, నా బౌన్సర్లో ఇదేమన్నా చేస్తే మీరే చూసుకోవాలి. చింటూ అన్నాకి జై, చింటూ అన్నాకి జై, చింటూ అన్నాకి జై, చింటూ అన్నాకి జై. A few moments later. పంచాయతీ ఆఫీస్ ముందు వెలిగించేద్దాం. పట్టుకోండి పరిగెత్తండి. వచ్చే గాడిదా, ఆగవే. రే చింటూ, గట్టి పెట్టుకో. చింటూ ఆగరా, గట్టి పట్టుకో. అరే చింటూ, అరే గాడిదని కంట్రోల్ చేయవే, గాడిదని ఆయాల. నన్ను లేపడానికి ప్లాన్ చేసేవారా నువ్వు? గాడిది పైన ఊరేగితే జనాల్లోకి తొందరగా వెళ్తాం అనుకున్నాను రా, ఇలా జరుగుతుందని అనుకోలేదురా మావా. ఇంకోటి సేపు ఉంటే ప్రాణాలు పోయారా నాయి. మావా దెబ్బలు గట్టిగా తగిలాయా? నీ అబ్బా చూస్తే కనిపించట్లేదా? అలా నొక్కి మరి చూడాలా? ఈ ఎన్నికలు వద్దు, ఈ ప్రెసిడెంట్ పదవి వద్దు. అలా మాట్లాడతావేంట్రా?
ఊళ్ళో ఉన్న పరువంతా పోయిందిరా. ఎవడైనా ఓటెత్తడా? మా అయ్య కూడా ఓటేయరా దరిద్రుడా. ఈ గాయాలకి ఆయింట్మెంట్ రాసుకుని వెళ్తే సెంటిమెంట్ వర్కౌట్ అవుద్రోయ్. మరి నామినేషన్ ఎలాగా? బబ్బులు గారితో పంపాను, మనం వెళ్ళి సైన్ చేసి వస్తే చాలు. ఏంటి బాబు ఆ దెబ్బలు? ఎలా ఉంది ఇప్పుడు? పర్లేదు అంకుల్, బానే ఉంది. ఆ ఎన్నికల అఫిడవిట్ లో అన్ని ఆస్తులున్నాయి. ఎక్కడున్నాయి ఏంటి? మీ ఆస్తులు మా ఆస్తులు కాదా, మా ఆస్తులు మీ ఆస్తులు కాదా? కావు, ఎప్పటికీ మీవు కావు. ఊరుకోండి అంకుల్, ఈ సృష్టిలో మీది నాది అంటూ ఏదీ లేదు, అంతా మందే. రాయడాలు కాదు, చూపించాలి. చూపిస్తాంలే అంకుల్. ఎక్కడున్నాయిరా చూపించడానికి? చా, మీకు అన్ని తెలుసు. ఒకవేళ ఎన్నికల్లో గెలిచినా తప్పుడు అఫిడవిట్ పెట్టారని చెప్పి డిస్క్వాలిఫై చేస్తారు, తెలుసా? అంత దాకా వస్తే మీరున్నారు కదా అంకుల్. ఎందుకు? మీ ఆస్తులు మా వాడివని చూపిస్తాం. అలా ఎలా కుదురుతుంది? చింటిగాడు బుజ్జమ్మని పెళ్లి చేసుకుంటే నేను బుజ్జమ్మనిస్తానని చెప్పానా? మీరు చెప్పకపోయినా పెళ్లి జరుగుద్ది. మా వాడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జరుగుద్ది పెళ్లి. నా కూతురు చింటుగాడిని పెళ్లి చేసుకుంటే చిల్లి గవ్వ కూడా ఇవ్వను. అప్పుడేం చేస్తారు? తండ్రి ఆస్తి కూతురికే చెల్లుతుంది. ఏంట్రా ఒళ్ళు ఎలా ఉంది? కాస్త నొప్పులుగా ఉన్నాయి, పడతావా ఏంటి? ఏదో చిన్న పిల్లలని లైట్ తీసుకున్నా, కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేస్తే తట్టుకోలేరు. మీకు చేతనైంది చేసుకోండి. ప్రెసిడెంట్ గా గెలుస్తున్నాం, బుజ్జమ్మని తీసుకెళ్తున్నాం. అది చూస్తా. ఎందుకురా వాడిని రెచ్చగొట్టావు? ఏదైనా చేస్తే? వాడేం చేయడురా, నేనున్నాను కదా. A few moments later. అరే, స్పీచ్ రెడీ చేసుకోవాలరా. ఆ పంచులు ఎలా ఉండాలంటే బుల్లెట్లా పేలాలి. నేను రాస్తాను. లేదు, నేనే రాస్తా. నీకేమొచ్చినా రాయడానికి? హలో, స్టేటస్ లో నేను పెట్టే కొటేషన్స్ కి ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? నువ్వు కాపీ పేస్ట్ చేస్తావని వాళ్ళకి తెలియదులే. అన్ని నువ్వే చేస్తే నేనేం పీకాలి? ఒరే ఆపండి, మీ ఏదో గాల. ఇద్దరు ఒకటి రాయండి, తర్వాత ఒకటి ఫైనల్ చేద్దాం. సరే, నేను రాయను, వాడినే రాయమను. ఇదిగో స్పీచ్ ఆల్రెడీ రెడీ చేసా. ఇది ఎక్కడ నొక్కేసావురా? నీ అబ్బా, ఇంటికాడ కష్టపడి రాసుకొచ్చాను రా. ఒరే ఏంట్రా పేపర్ అంత ఉంది, అంత పెద్దగా రాసావేంటి? మామూలుగా ఉండదు మరి మనతో. అరే చింటూ, సెంటర్ నుంచి క్యాంపెయిన్ మొదలు పెడదాం. సరేరా, పదండి క్యాంపెయిన్కి వెళ్దాం. అరే బంటి, నువ్వు ముందు మొదలు పెట్టరా. హలో 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 హలో, మైక్ టెస్టింగ్ మైక్ టెస్టింగ్. అది కాదురా, వేరేదేమో మాట్లాడు. 1 2 3 1 2 3. వారి నీ అబ్బా, అది కాదురా స్పీచ్. దావత్ గ్రామ ప్రజలందరికీ తెలియజేయదేమనగా. ఒరే అది దావత్ కాదురా, యావత్. మరి నువ్వు అలాగే రాసి తెచ్చావు. మరి ఇక్కడ నువ్వు కరెక్షన్ చేసుకొని చదువు. యావత్ గ్రామ ప్రజలందరికీ తెలియజేయనదేమనగా, మన ఈ గ్రామానికి ప్రెసిడెంట్ గా చింటూ పోటీ చేయబోతున్నారు. మీ అందరూ ఆయుష్ కావాలి. ఒరే అది ఆయుష్ కాదురా, ఆశీస్సులు. సారీ సారీ, ఆశీస్సులు ఆశీస్సులు. నీ అప్ప ఎవడు చూస్తున్నాడనరా, తెగ చేయిపోతున్నావు. ఒరే నీ వల్ల కాదులే గాని నాకు నేను చెప్తా. నా ముందున్న పెద్దలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు చిన్న విన్నపం. నేను చెప్పేది ఒక్క 2 నిమిషాలు వినండి. జస్ట్ 2 minutes అంతే. వీడేంటి పిల్ల బచ్చగాడు, వీడు పోటీ చేయడం ఏంటని అనుకుంటున్నారా? నాకు తెలుసు మీరందరూ అలానే అనుకుంటారు. అలా అనుకోవడంలో కూడా తప్పులేదు. ఇన్నాళ్ళు మన ఊరికి ప్రెసిడెంట్ ఏం చేశాడో ఏం చేయలేదో నాకంటే మీ అందరికి బాగా తెలుసు. నేనేమి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇది చేస్తాను, అది చేస్తాను అవన్నీ నేనేం చెప్పను. నేనేం చేయాలో కూడా మీరే చెప్పండి. ఒక ఎజెండా తయారు చేయండి, దాన్ని అమలు చేస్తాను. ఒకవేళ మీరు చెప్పింది నేను చేయకపోతే ఇదిగో నా రిజైనింగ్ లెటర్. దీన్ని తీసుకెళ్లి మీరే కలెక్టర్ ఆఫీస్ లో ఇవ్వండి. ఒక్కసారి ఆలోచించండి, అవకాశాన్ని ఇచ్చి చూడండి. ధన్యవాదాలు. ఒరే చిట్టు, మీ ఇంటి మీద ఐటీ దాడులు జరుగుతున్నాయంట్రా. Run.
అరే మామ నువ్వు ఒక్కడు వెళ్ళరా, ఏదైనా ఉంటే చెప్పు, మేము వచ్చేస్తాం. వరే ఇంటి వరకు రండిరా, మీరుంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. అది కాదురా, నీతో వస్తే మేము కూడా ఇరుక్కుంటాం రా. మరి హైకమాండ్ బిల్డప్ ఇచ్చావు. మన ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి ఐటీ దాడులని ఖండిస్తాను రా. నీ సావు నువ్వు సావు నాకెందుకు అంటావు, అంతే కదా. హైకమాండ్ అంటే ఇలాగే చేయాలరా, నీకు తెలీదులే. నన్ను ఇరికిచ్చి మీరిద్దరు సేఫ్ గా ఉంటారంటున్నారు. ఓ పని చెయ్యి, నీతో బబ్బులు గాని పంపిస్తా, తీసుకెళ్ళు. నేను అసలు అలా మాట్లాడతావేంట్రా, ఇదంతా టీం వర్క్. అంత ఉంటే నువ్వు వెళ్ళు, ఆ ఖండించేదేదో నేనే ఖండాలుగా ఖండిస్తాను. హైకమాండ్ నువ్వా నేనా? మీ ఇద్దరులో ఎవరు రారని అర్థమైంది, నేనే వెళ్తా. నీకేదైనా జరిగితే నేను ఉన్నాను రా. ఎందుకు? నేను పోతే నా తరపున పోటీ చేయడానిక? చెత్త నా కొడక. అరే నువ్వేం చేస్తావు నాకు తెలీదు. 10 నిమిషాల్లో మీడియా మొత్తం మన క్యాంప్ ఆఫీస్ ముందు ఉండాలి. ఇదో క్యాంపు, ఇదో కార్యాలయం, మళ్ళీ దీనికి మీడియా రావడం కూడానా? రే నేషనల్ మీడియాని కూడా పిలు. బాబు మనం ప్రధానిగా పోటీ చేయట్లేదు, జస్ట్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నాం. నువ్వు ముందు మీడియాని పిలిపించరా, నేను చెప్తాను. అరే అప్పుడే వచ్చావేంట్రా? ఏ రాననుకున్నావా? ప్రెస్ మీట్ పెట్టి హడావుడి చేద్దామనే లోపే వచ్చేసావు. ఇప్పటి వరకు నువ్వు చేసిన హడావిడి చాలమ్మా, పెంట చేస్తున్నావు మొత్తం. నేనేం చేశాను రా? అఫిడవిట్ లో వద్దురా అంటే భారీగా ఆస్తులు చూపించావు. మనం రిచ్ అని ఎంతైనా ఖర్చు చేస్తామని తెలియాలి కదా. నా బొంగుల రిచ్నెస్, దాని వల్ల ఐటీ వాళ్ళు వచ్చారు అక్కడ. ఏమన్నారేంటి? ఆ ఆస్తులకి డబ్బులకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వాళ్ళ ఆఫీస్ కి రమ్మన్నారు. ఇప్పుడు ఎలా రా, ఇప్పుడు ఏం చేయమంటావు? ఏదో చేద్దాం లేరా. నువ్వు ఏదో చేస్తానంటావు చూడు, అదిరా నాకు భయం వేస్తుంది. రే నీకు ఏదైనా జరిగితే నేనున్నాను కదరా. అదే వాడి భయం కూడా. సరే మనం తర్వాత మాట్లాడదాం గానీ ఇంటింటికి వెళ్ళి ముందు ప్రచారం చేద్దాం పదండి. ఈ సిచ్యువేషన్ వెళ్తే మన మీద ఊస్తారా? మొత్తం సెట్ చేశాను రా. మనం వెళ్తుంటే జనాలు పూలు కూడా చల్లుతారు. ఏం సెట్ చేసావో ఏమో, చెత్త నా కొడుకు. A few moments later. కండు అంటే కలర్లు ఉంటాయి. ఈయన కొడుకు బ్లాక్ షర్ట్ చేశాడు, చెత్త నా కొడుకు. ఈ చెంపేంటి అసలు? అరే బంటి, చేతిలో ఈ చెంబ అవసరమా? అది మన సింబల్ రా. చూడడానికి చాలా దరిద్రంగా ఉందిరా. నాకు సేమ్ ఫీలింగ్ రా బాబు. ఏంటిది? నీకు అలా అనిపిస్తుందా? వర్త్ వర్మ వర్త్. ఒరే నాకేదో తేడా కొడుతుందిరా. అదేం లేదు, నువ్వు కంగారు పడకు. ఒరే పిల్లకాయలు, చెరువు గట్టు వైపు ఉంటే ఇటు పక్కకి వెళ్తారేంట్రా? ఒరే నీ అబ్బా పరువు తీసావు కదరా. రేయ్ నువ్వు ఉండరా, ఆయనతో మాట్లాడతాను. ఏం నువ్వు మాట్లాడేది? తాత మేము అందుకు వెళ్ళట్లేదు. ఏంటి మీ ముగ్గురికి ఒకేసారి వస్తుందా? అది కాదు తాత. ఇంత వయసు వచ్చాక కూడా ముగ్గురు చెంబులు పట్టుకొని గట్టెమ్మట వెళ్తున్నారు, సిగ్గుగా లేదురా మీకు? ఏంటోరా బాబు, బలేకున్నారు మీరందరినీ. చీరా అంతా నీ వల్లే. రేయ్ ఇది వదిలే, ముందు చూడు రియాక్షన్స్ ఎలా ఉంటాయో. అరే చింటూ, ముందు ఇంటి నుంచి స్టార్ట్ చేద్దాం రా. ఇటు పద. ఎవర్రా మీరు, ఇలా వచ్చారేంటి? ఆంటీ అది అంకుల్ ఇంట్లో లేడని తెలుసుకొని వచ్చారు కదా. ఆంటీ ఒక్క నిమిషం ఆంటీ. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారా? అది కాదు ఆంటీ. మరి ఏంటి? యాక్చువల్లీ మేము ఎందుకు వచ్చామంటే, మీ ఇంట్లో వాష్రూమ్ పాడైపోయింది, మా ఇంట్లో వాడుకోవచ్చా అని అడగడానికి వచ్చారు కదా. మరి ఫినాయిల్ అమ్మడానికి వచ్చారా? నేను చెప్పేది ముందు వినండి ఆంటీ. ఏంటో చెప్పు. అది మా వాడు ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నాడు. మా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరూ లేరే. చిన్నపిల్లలా? దేనికాంటీ? ముడ్డి కడగడానికి. ఓ మీకు అలా అర్థమైందా? అమ్మో, మీ చేతిలో చెంబులు కనిపిస్తున్నాయి కదా. ఓ అదా, మాది చెంబు గుర్తు ఆంటీ, అందుకే ఇలా వచ్చాం. గుర్తైనా మార్చండి, లేకపోతే దాన్ని పట్టుకునే విధానమైనా మార్చండి. అందరూ అలా అనుకుంటారు మరి. థ్యాంక్స్ ఆంటీ. అరే నా వల్ల కాదురా, ఫస్ట్ డేనే పరువు పోయింది. ఇంటింటికి తిరిగితేనే మనం తెలుస్తాం, మన గుర్తు జనాలకు కూడా తెలుస్తుంది. అంతా సెట్ చేశానన్నా. వస్తున్నారు రా, వస్తున్నారు. ఇంకెప్పుడు రా? ఒక ఫుల్ బాటిల్ ఇచ్చాను, తాగడానికి వెళ్ళుంటారు. ఫుల్గా తాగి పడుకొని ఉంటే? అరే కంగారు పడకరా, వస్తారులే.
అన్నా వాటర్ ఎక్కడ ఉన్నాయి? ఏంట్రా కంగారు? కొద్దిగా అర్జెంట్ అన్నా. ఇదో అక్కడ తొట్లో ఉన్నాయి చూడటెళ్ళు. అచ్చంబెందుకురా? తీసుకొనిరా, ప్రచారానికి వెళ్తున్నాడేమో. అన్నా థ్యాంక్స్ అన్నా. వెళ్ళు కానీ కానీ. ఒరే అటు ప్రచారానికి వెళ్ళట్లేదురా, పాయికానికి వెళ్తున్నాడు. పోనీలేరా, అలాగైనా మన సింబల్ నలుగురు తెలుస్తుంది. నీ ఎర్రి పువ్వా. The next day. ఒరే వీళ్ళకి ఏది దొరకనట్టు మనకు చెంబు గుర్తిచ్చారేంట్రా? అదే బాగుంది, ఈజీగా కనెక్ట్ అవుతుందిలే. ఎలా కనెక్ట్ అయిందో చూసాం కదరా లాస్ట్ ఎపిసోడ్ లో. అబ్బా నీకు అర్థం అవ్వట్లేదు, మనకే అడ్వాంటేజ్. అంత సీన్ లేదులే, ఖర్చు కూడా తక్కువే. అదేలా? ఇంటికో మగ్గు పంచితే సరిపోద్ది. పట్టుకొని చెరువు కట్టుకుపోతారు. వెళ్ళనే, అది కూడా మనకి ప్లస్సే. ఆపరా బాబు, అందరు నవ్వుతున్నారు ఊళ్ళో. ఇవాళ నవ్విన నోళ్ళే రేపు పొగుడుతాయి. మన మీద ఊయకపోతే చాలు. రాజకీయం అన్నప్పుడు అవన్నీ ఉంటాయిరా. అంటే నిజంగా నవ్వుతారా? జనాలు ఊస్తే ఊరుకుంటామా? ఏం చేస్తావు మరి? ఏముందిలే, తుడుచుకుని పోతాం. సిగ్గులేని జన్మ. అయినా కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలరా. అవును, ఇంతకే బబ్లు గారు కనిపించట్లేదేంటి? వాడికో టాస్క్ ఇచ్చాలేరా. వాడికి టాస్క్ ఇచ్చావా? మన బ్యాలెట్ పేపర్ ని అవగాహన కల్పించమని చెప్పా. నువ్వేం చెప్పావో వాడికేం అర్థమైందా? వాడికి అంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను రా. నాకు నమ్మకం లేదురా, వెళ్ళి చూద్దాం పదా. సరే పదా. చూసావా వాడు అలా దూసుకెళ్తున్నాడు. వాడేం చేస్తున్నాడు? ఫోన్ చూపిస్తున్నాడు. మన సింబల్ చూపించి ఓట్లు ఏమంటున్నాడు రా. పదా డేకి వెళ్దాం. గుడ్ గుడ్ రా, బాగా చేస్తున్నావు. ఏదైనా మన రంగంలోకి దిగనంత వరకే. అవును, ఇంతకీ బ్యాలెట్ పేపర్ ఎక్కడా? బ్యాలెట్ పేపరా? అదేంటి? మరి నువ్వేం చూపించావు వాడికి? ఓటింగ్ ఎలా అయ్యాలో చెప్తున్నా. వీడక్కడ వీడికేం అర్థం కాలేదురా. ఇంతకీ నీకు తెలుసా? నాకు తెలియకపోవడం ఏంట్రా, గత 3 సంవత్సరాలుగా వేస్తున్నాను. 3 ఏళ్ళగానా? అంతెందుకు, నిన్న కూడా వేసా. ఏం మాట్లాడుతున్నాడు రా వీడు? నాకే అర్థం కావట్లేదు బొక్క, నువ్వేగా తీసుకొచ్చారన్నా. ఇంతకీ ఎవరికేసావు? వాళ్ళకి వీళ్ళకని ఏం లేదురా, రోజు రోజుకి ఎవరిలో ఇంప్రూవ్మెంట్ ఉంటుందో వాళ్ళకి వేసేస్తాను అంతే. ఎక్కడ వేస్తున్నావు? హాట్ స్టార్ లో. ఒరే ఒరే, ఏంట్రా నువ్వు ఇలా ఉన్నావు? నిజం మావా, మొన్న రతికాకేసా, నిన్న అశ్వినికేసా. కానీ దరిద్రం ఏంటంటే మావా, వాళ్ళిద్దరు ఎలిమినేట్ అయిపోయారు మావా. ఏడిపోతుంది మావా, బ్యూటిఫుల్ లేడీస్ రా. నీకో దండవరా బాబు. నేను నిజం చెప్తున్నాను రా మావా, నిజంగానే ఎలిమినేట్ అయ్యారు వాళ్ళిద్దరు. ఇప్పటికైనా అర్థమైందా? మన వెనకాల తిరిగి వీడికే అర్థం కాలేదు, ఇంకా జనాలకేం చెప్తావు? వీడో ముద్దపప్పురా, వీడికి చెప్పినా అర్థం కాదు. మనకి మంచి ప్లాన్లు చెప్పేవాడు కావాలరా ఎవడైనా. నేనున్నాను కదరా. నువ్వు ఉన్నావు కాబట్టే మంచోడు కావాలని చెప్పా. సరే, మనకి టైం ఎక్కువ లేదు, ర్యాలీ చేద్దాం పదండి. ఈ ర్యాలీలు ఏంటో, ఈ గోల్ ఏంటో రే తట్టుకోలేకపోతున్నాడు నేను. ముందు నడవరా బాబు, నడు నడు. వారిని అబ్బాచి. A few moments later. ఏరా కాశ్మరా, జనాలు కనిపించడం లేదు. మనం సెంటర్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఉంటారయ్యా. మందు పోసావా? తాగినోళ్ళకి తాగినంత పోసానయ్యా. అవును, ఆ కుర్ర కుంకలు కనిపించట్లేదే. నామినేషన్లు వేసి ఇంట్లో పడుకున్నారయ్యా. మనతో పెట్టుకుంటారా? వాళ్ళకంత సీన్ లేదయ్యా. వచ్చాడు 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 వచ్చాడు. అరే బబ్లు, ఆడేమో ఓపెన్ టాప్ కాళ్ళు వస్తున్నాడు. మనకేంటో ఈ ఓపెన్ టాప్ ఆట? మన బడ్జెట్ కదే ఎక్కువ, కానీ ఏదో ఓపెన్ టాపే కదా. నీ అబ్బా ఎప్పుడు చూడు బడ్జెట్ బడ్జెట్ అంటారు. కింద మీద ఊపు, చింతన గెలుపు. కింద మీద ఊపు, చింతన గెలుపు. కింద మీద ఊపు, చింతన గెలుపు.
చరిత్రను ఇంగ్లీష్ లో అంటారు హిస్టరీ. ఈ ఎన్నికల్లో మా చింటన్నదే విక్టరీ. రే మన వాళ్ళు ఎక్కడ్రా? బాబులం మేము మందు బాబులం. మందు అయిపోయింది వచ్చే. నాకు మందు పోసింది సారు. అదిగోండయ్యా వాడు మనోడే. వాడితో నినాదాలు పాడించు. అలాగేనయ్యా. రే కడ్రా. సార్ ఒక కార్ట్ రేండి సార్ ప్లీజ్. ఒకటే. చరిత్రను ఇంగ్లీష్ లో అంటారు హిస్టరీ. ఈ ఎన్నికల్లో మా చింటనదే విక్టరీ. అరే నేను గుర్తులకే గుర్తు అంటాను. అప్పుడు నువ్వు మన గుర్తు పేరు చెప్పాలి. ఓకేనా? ఓకే సార్ ఓకే. మీరు ఏమంటే క్వార్టర్ సెట్ చేయండి అంతే. నాతో పాటు పక్కన నడు. ఓకే సార్. గుర్తులకే గుర్తు. చెంబగొత్తే. అరే మన గుర్తురాది. ఒరే తాగుపోతున్నాయలా మనది బ్యాగ్ గుర్తు, వాళ్ళది చెంపు గుర్తు. ఓకే ఓకే సార్ క్షమించండి. వాటర్ మాత్రం మర్చిపోండి. కింద మీద ఊపు. ఆ చింటన్న గెలుపు. చింటన్న దగ్గర అని ఆడు చెప్తారా? చరిత్రను ఇంగ్లీష్ లో అంటారు హిస్టరీ. ఈ ఎన్నికల్లో చింటన్నదే విక్టరీ. ఎవడ్రాడు? పండా పండా. చింటన్నదే విక్టరీ. సార్ కరెక్ట్ గానే చెప్పాను కదా సార్. నీ అబ్బా. ఈ ఎన్నికల్లో నేనే గెలుస్తా. మీరంతా నాకే ఓటేస్తున్నారు. కాదని ఎవరినైనా గెలిపిస్తే ఆ పాత పశుపతిని చూస్తారు. కింద మీద ఊపు. ఆ చింటన్న గెలుపు. The next day. అయినా రే చింటూ నీ మామ ఏంట్రా అంత సీరియస్ అవుతున్నాడు? ఆడ మామేంట్రా? అంటే బుజ్జమ్మని వదిలేస్తున్నావా? ఆ టాపిక్ ఇప్పుడు ఎందుకు? నేషన్ వాంట్స్ టు నో. ఆ బొంగేం కాదు. దీన్నే డిప్లొమాటిక్ అంటారు బాబు. అరే బబ్లు, నువ్వు కూడా ఇషాన్ కిషాన్ లా తయారయ్యవరా? అవునరా బాబు, ఎప్పుడు నాన్ సింక్ లో ఉంటాడు. సింక్ లో ఉంటే మునిగిపోతాం. ఏంటి? అదేరా సింక్ అంటే మునిగిపోవడమే కదా. దీన్నే నాన్ సింక్ అంటారా? అదేరా బాబు, సింక్ అంటే మునిగిపోవడం, నాన్ సింక్ అంటే తెలియకపోవడం. ఆటోనింగ్స్ అదేరా వ్యతిరేక పదాలు. చదువుకోలేదు స్కూల్లో? ఒరే విని ఏ చెప్తా కొట్టలరా బాబు, లెఫ్ట్ రైటా? జోడించు కొట్రా, దెబ్బకి సెట్ అవుతాడు. ఓకే ఓకే, నేను చెప్పేది అర్థం అవ్వాలంటే మినిమం డిగ్రీ ఉండాలే. అది మాత్రం కరెక్టరా. నీతో మాట్లాడాలంటే డిగ్రీలు కాదు, పీజీలు పిహెచ్డీలు చేసి ఉండాలి. సీరియస్నెస్ లేకపోతే ఎలారా? ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి, బాధ్యతలు తీసుకున్నామని లేదా నీకు? అరే మొత్తం మీరే చూసుకుంటున్నారా, నాకేం చెప్పరా? అవరే నీకు చెప్పిన పనులు ఒక్క టైం సరిగ్గా చేసావురా? వాడేమో మాట్లాడితే హై కమాండ్ అంటున్నాడు, నువ్వేమో ఆల్రెడీ ప్రెసిడెంట్ అయిపోయినట్టు పోజులు వాడుతున్నావు. నేనేం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి? ఓ పని చేయరా, మన విలేజ్ లో మొత్తం యూత్ అందరిని కోఆర్డినేట్ చేసి ఒక బాధ్యత తీసుకో. వాళ్ళు ఎవరన్నా మాటింటారా? ఎక్కనా కొడుకులు రా బాబు. డ్వాక్రా మహిళా సంఘాలని కోఆర్డినేట్ చేస్తావా? చేస్తా. దీనికి మాత్రం రెడీగా ఉంటావు. ఎల్లు మరి. ఏంటి వెళ్ళు, ఉత్త చేతులతో వెళ్తే చీపురు ఇచ్చి కొడతారు. రేయ్, నువ్వైతే మీటింగ్ ఏర్పాటు చేయరా, నేను డబ్బులు తీసుకుని వస్తాను. సరే, నేను నమ్మేళ్తానా మరి. మరే మనం ఇలానే ఉంటే గెలవడం కష్టం రా, ఏదో ఒకటి చేయాలి. ఏం చేసైనా సరే నిన్ను గెలిపించే బాధ్యత మాత్రం నాదిరా. భయపెడితేనే డబ్బులు పంచితేనే గెలిచే రోజులు కావరా ఇవి. అవునరా,
సింపతి ఒక్కటి వర్కౌట్ అయితే చాలు. మరి ఏం చేద్దాం రా, మేము దేనికైనా రెడీ. అది నాకు వదిలే, నేను చూసుకుంటా. అరే కాశ్మోరా, ఊర్లో ఏం జరుగుతుందిరా? ఆ కుర్రాళ్ళని ఎవరు సీరియస్ గా తీసుకోవట్లేదయ్యా. అరే మనం మెత్తగా ఉంటే మీదెక్కుతున్నారు, ఇక ఆలస్యం చేయకూడదు. మీరు ఏమి టెన్షన్ పడొద్దయ్యా, నేను చూసుకుంటా కదా. ఎట్టాగన్నా గెలవాలరా, మీరు గెలవబోతున్నారు, నాది గ్యారంటీ. మనం గెలవకపోతే ఏం జరుగుతుందో చూపించాలి, అప్పుడే భయం పట్టుకుంటుంది వాళ్ళకి. పాంప్లెట్స్ పంచాలా అయ్యా? నువ్వు పాంప్లెట్స్ పంచుతావో ఇంటింటికి వెళ్ళి ప్రచారమే చేస్తావో తెలియదు, కానీ వాళ్ళకి భయం మాత్రం కనిపించాలి. అలాగేనయ్యా, ఆ కుర్రాలని మాత్రం టచ్ చేయకు. ఎరా అర్థమవుతుందా? అర్థమైందయ్యా. అన్నా నమస్తే. ఏంటి కాస్మరా, ఏదైనా పనా? చిన్నదే. అవునా? ఏంటి? స్నానానికి వెళ్లి 3 యువకులు మృతి అని అన్ని పేపర్లో హెడ్లైన్స్ రావాలి. అదంతా చేసేద్దాం. కానీ నువ్వేదో సైట్ కొంటున్నావని విన్నాము, అది మా ప్రెసిడెంట్ గారు సెట్ చేస్తారు. సరే కాస్మరా, థ్యాంక్స్. పనవగానే చెప్పు, నేనే చూసుకుంటా. ఓహో, అలా సెట్ చేసావన్నమాట. అవునయ్యా. సరే జాగ్రత్త, వెళ్ళు. మనం ఎంత ప్రచారం చేసినా రాత్రిపూటే చేయాలరా. యారా, అందరూ ఇంట్లో ఉంటారు కదా. టైం కూడా ఎక్కువ లేదు. బబ్లు గాడు యూత్ వాళ్ళని కలుస్తున్నాడు, మనం కూడా చెరువు వీధికి వెళ్ళాలి. మరి నేను ప్రెసిడెంట్ ఇంటి వైపు వెళ్తా. ఏ బుజ్జమ్మని చూడటానికా? వై నువ్వు కూడా అలా మాట్లాడతావేంట్రా? అదే రీజన్ అయితే వెళ్ళరా, నో ప్రాబ్లం. అది కాదురా, అటువైపు మా వాళ్ళందరూ ఉన్నారా, అందుకో. కానీ ఆ ప్రెసిడెంట్ మనుషులు కూడా ఉంటారు. వాడేం పీకలేడ్రా, ఎందుకు రిస్క్ అని. మా వాళ్ళకి అసలు ఈగోలు ఎక్కువ. ఒకసారి వెళ్ళి కలిసి వస్తే సాటిస్ఫై అవుతారు, మన కోటు కుదుతారు. డబ్బులు ఏమన్నా కావాలా? వద్దులేరా. వీలైతే అందరు నువ్వు చోట కూర్చోబెట్టు, కుల సంఘాలకు ఏం కావాలో అడుగు. అంత డబ్బులు ఉన్నాయి మరి? నేను చూసుకుంటాను కదా. సరే, అయిపోయినాక క్యాంప్ ఆఫీస్ కి వచ్చేస్తా, సరేనా? సరే, నువ్వైతే వెళ్ళు, నేను బబ్లు గారి దగ్గరికి వెళ్తా. 8:01 PM. అరే మనం ఇప్పుడు ఒక టాస్క్ చేయబోతున్నాం. ఏంటది? మనం మారు వేషాలు వేసుకోవాలి. ఎందుకు? ఎవడు గుర్తుపట్టకుండా. అదే ఎందుకు? అది తర్వాత చెప్తారా. దొంగతనం చేయాలా ఏంటి? కాదు. మరి ఏంట్రా? తర్వాత చెప్తా అన్నాను కదా. లేదు, ముందు చెప్తేనే వస్తా. చింటూ గారిని కొట్టడానికి వెళ్తున్నాం. వామ్మో, పెద్ద ప్లానింగే. తప్పదు. అరే తప్పురా రే, వాడిని మళ్ళీ ఎంత బాగా అమ్మాడురా, వాడిని కొడతారా రే, పాపరా. దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. అంటే ఏంట్రా నీ ప్లాను? వాడిని భయపెట్టి వాడిని తప్పించేసి నువ్వు వాడి ప్లేస్ లో పోటీ చేద్దాం అనుకుంటున్నావు కదా? చెప్తా కొడక, నాకు తెలుసురా. అలా అని నేను చెప్పానా? ఇదిరా ఫ్రెండ్ పోటీ అంటే. కట్టప్ప బాబులకు పడిచిన పోటీ కంటే దారుణంరా ఇది. ఒరే నువ్వు పెంట పెంట చేయకురా. ఈ రోజు వాడిని కొట్టడానికి నన్ను వాడుకుంటున్నావు, రేపు ఇదే పరిస్థితి నాకు రాదని ఏంటి గ్యారెంటీ? ఒరే నీకు దండం పెడతానని చెప్పేది వినరా. నమ్మక ద్రోహివ్రా నువ్వు. ఫు! నా మీద నమ్మకం లేదా? ఇదేనా నన్ను నమ్మేది నువ్వు? మరదేంటో చెప్పొచ్చు కదా. నా మీద నమ్మకం ఉంటేరా, లేదంటే వద్దు. ఈ డైలాగ్లకి ఏం తక్కువ లేదు. పదా. A few moments later. ఆహా, ఈ బంటిగాడు ఏదో ప్లాన్ చేసి అన్నాడు, ఇదేనన్నమాట. అన్నా వాడు మనల్ని చూశాడు. వాడు చూసినా మనల్ని గుర్తుపట్టాడులే. ఒరే రండ్రా, ఇదే మంచి ఛాన్స్, ఎవరు లేరు. వీడేంటన్నా మనల్ని పిలుస్తున్నాడు? నాకు అదే డౌట్ రా. ఒరే ఇంకెంతసేపు రా, రండి త్వరగా. అసలు వీడు మనల్ని ఏమనుకుంటున్నాడన్నా? కొంపదీసి మన స్కెచ్ తెలిసిపోయి ట్రాప్ చేయడానికి పిలుస్తున్నాడంటావా? నా డౌట్ అదే. ఎక్కడన్నా కెమెరాలు పెట్టారేమో అన్నా, మన వీడియోలు తీసి వైరల్ చేసి సింపతి కొట్టేద్దాం అనుకుంటున్నారేమో. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఎందుకన్నా మంచిది వెళ్ళిపోవడమే బెటర్ అన్నా. పిరికి సన్నాసులు, ఈ బంటిగాడు ఎప్పుడైతే జప్పాగాళ్ళని పెట్టాడు అందరినీ. అన్నా పదన్నా వెళ్ళిపోదాం, పద పద. ఒరే ఒరే ఎక్కడికి వెళ్తారా? వీళ్ళు అబ్బా మంచి ఛాన్స్ చెడగొట్టేలా ఉన్నారు. ఓ పని చేద్దాం, నేను వెళ్ళి గెలుక్కుని కొట్టించుకుంటా. ఏ
ఆగండి, ఏంటి అలా వెళ్ళిపోతున్నారు? తీసుకున్న డబ్బులకి న్యాయం చేయరా? మిమ్మల్ని లేరా, ఏం మాట్లాడరేంటి? వారిని ఎబ్బ త్వరగా వచ్చిన పని కానివ్వండి రా, మళ్ళీ ఎవడో ఒకటి వచ్చేస్తాడు. మిమ్మల్ని ఎలా కదరా, ఆ బంటి కూడా ఫోన్ చేసి ఆడి సంగతి చూస్తా ఫస్ట్. చెత్తనా కొడుకు. అరే ఫోన్ వస్తుంది, పద మాట్లాడదాం. అరే బంటి, నువ్వు ఏ రౌడీని మాట్లాడతావు అనుకుంటే ఈ జూనియర్ ఆర్టిస్టులు మాట్లాడవేంట్రా? జూనియర్ ఆర్టిస్ట్లా? అవును, వాళ్ళు ఏం చేయట్లేదు, నిజంగా జూనియర్ ఆర్టిస్టులే. ఏరా పని పూర్తయిందా? ఇంకా అవ్వలేదయ్యా. ఇంకెప్పుడురా? మన స్కెచ్ వాడికి తెలిసినట్టుందయ్యా. అదెలా తెలుస్తుందిరా? నాకు అదే అర్థం కావట్లేదయ్యా. తెలిసే ఛాన్సే లేదు. ముందు వెళ్ళిన పని పూర్తి చేయండి. ఒకవేళ తెలిసిపోయి ఉంటే అది సరే, మిమ్మల్ని ఎవరైనా చూసారా? లేదయ్యా, గుర్తుపట్టకున్న దుప్పట్లు కవర్ చేశాం. మరి ఇంకేంట్రా, పని పూర్తి చేసి వచ్చేయండి. అలాగేనయ్యా. పద. Meanwhile, అసలు నువ్వు ఎవరి గురించి చెప్తున్నావురా? నువ్వు పంపించిన వాళ్ళ గురించిరా. నేనెవరిని పంపాను రా? అరే మన వాళ్ళు వచ్చినట్టున్నారు, నేను మళ్ళీ చేస్తాను. ఫోన్ పెట్టి ఫోన్ పెట్టి. అరే మెల్ల కొట్టండి, చూసుకొని కొట్టండి, సరేనా? మరి నీ అబ్బా నిజంగానే కొడతారేంట్రా? కొంచెం మెల్లి కొట్టండి రే. meanwhile, అరే మనం తొందరగా చింటుగాడి దగ్గరికి వెళ్ళాలరా. యారా, వాడేదో తేడాగా మాట్లాడాడు. తేడాగాళ్ళు ఎప్పుడు తేడాగానే మాట్లాడతారు. అది కాదురా, ఎవరో వచ్చారని చెప్పాడు. ఎవరంట? అది కూడా నేను పంపానని చెప్తున్నాడు రా. పంపదీసి నువ్వు ఎవరైనా పంపావా? నేను నీతోనే ఉన్నాను కదరా బాబు. మరి వాడు అలా ఎందుకు అన్నాడు? ఒక చిన్న డ్రామా ప్లే చేద్దాం అనుకున్నా. ఏంటోరా? అదే వాడి పైన మనమే దాడి చేసి ప్రెసిడెంట్ మీద తోసేద్దామని. అమ్మ నా కొడక, అది వాడికి కూడా తెలుసు. పెద్ద ప్లానింగే. కానీ ప్లాన్ రివర్స్ అయిందేమో అనిపిస్తుందిరా. ముందు వెళ్దాం పదా. మీరెవరో సీరియస్ గా కొడుతున్నారా? సినిమా చూడలేదా? జస్ట్ టచ్ చేయాలంటారా? ఒరే ఒరే అమ్మో అమ్మో అబ్బో అమ్మో ఒరే డోస్ పెంచారంటే అమ్మో నిజంగానే దెబ్బలు అవుతున్నారా? అరే మెల్ల కొట్టండి రే. దండం పెడుతుండ్రా. కొంచెం అమ్మో అమ్మో కొంచెం చూసుకొని కొట్ట. అబ్బో చూసుకొని కొట్టండి రా. అమ్మా అమ్మో అమ్మో అబ్బా ఒరే 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 నిజంగానే కొడతారా? ఒరే చాలరా రే, బండి కూడా వచ్చే డబ్బులు ఇస్తాను, వదిలేండి. అబ్బా వదిలేండి రే. అమ్మ నీ అమ్మ, ఒరే కూలిచ్చి గుర్తించుకోవడం అంటే ఇదేనే వర. అమ్మో రే నిజంగానే దెబ్బలు అవుతున్నారా? అరే మెల్ల కొట్టండి రే. రే ఎవడ్రా మావాడిని కొడుతున్నాడు? రే ఆగండ్రా. నీ అబ్బా రే, ఆగండి, అయిపోయారా నా కొడకలారా. అమ్మయ్య వెళ్ళిపోయినట్టున్నారు. పాడిపోయారు కొడుకులు, తప్పించుకున్నారా? ఇలాంటి వాళ్ళని మాట్లాడేవేంటారే? నేను మాట్లాడటం ఏంట్రా? అంటే నీకు తెలియదు వాళ్ళెవరా? వాళ్ళెవరో కూడా నాకు తెలీదు. అమ్మా ఒరే నువ్వే అరేంజ్ చేసేవేమో అనుకున్నాను. రాజ్య బాబోయ్. లేదురా బాబు. అరే నేను కన్ఫామ్ గా చెప్తున్నా, ఆ ప్రెసిడెంట్ గారు చేపించుంటాడు ఇదంతా. అబ్బా ఒరే మీరు రాకపోతే నేను అట్నించాట. the next day.
ప్రెసిడెంట్ గా నా చేతికి దొరకాలి. చేయి చాచు దొరుకుతాడు. ఆ ముసలోని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను నా కొడుకుని. ఇదిగో బ్లేడు నరికేసేయ్. బ్లేడ్ ఓకే, వాడు దొరకాలి కదరా. కొంచెం తల రైట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా. నువ్వు ధైర్యంగా మాట్లాడుకోవచ్చు, వాడికి ఏం వినిపించదు. కోమాలకు పోయాడు. ఏమైంది? ఎవడో దాడి చేశాడంట్లే. దాడా? అదే అటాక్ జరిగిందంట. ఎవరు చేశారు? పోలీసులు కూడా అదే పనిలో ఉన్నారులే. ఎవరు దాడి చేసి ఉంటాడబ్బా? 3 days later. మరి ఏం జరుగుతుందిరా అసలు? చిప్పు దొబ్బిందా ఏంటి? అది కాదు బే. మరేంటి అసలు ట్విస్ట్లు ఏంటి? ఎలక్షన్స్ అంటే ఇలాగే ఉంటాయి. అసలు ప్రెసిడెంట్ పైన ఎవరు దాడి చేశాడ్రా? ముందు నీ పైన ఎవడు అటాక్ చేశాడో అది తెలుసుకోవాలి. ఒరే కాంపిటీషన్ మీరు ఏమన్నా వేస్తారని ఆ ఆలోచనే లేదు. మరేం జరుగుంటుందిరా? వాడే సింపతి కోసం దాడి చేపించుకోవచ్చు. పాములోకి వెళ్ళిపోయాడంటే మరి ఏ రేంజ్ లో కొట్టుంటారు? చా మంచి సింపతి మనకు వర్కౌట్ అవుతుంది అనుకున్నాను. ఇలా అయిందేంటి? అరే అన్ని దెబ్బలు తిన్నాడా నేను? అంతా వేస్టేనా? కనీసం వాడు ఎవడో కొడుతుంటే అరవాలని కూడా తెలియదారా నీకు? నువ్వు మరేం చేసావు అనుకున్నారా నేను? అలా ఎలా అనుకుంటావురా? సర్లే అయిపోయింది కానీ ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. సర్లే ఏదో చేద్దాం ఆగు. ఇంత జరిగాక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎలాగైనా గెలవాలి. ఇక రిగ్గింగ్ ఒకటే మార్గం. ఊళ్ళో ఎన్ని ఓట్లుంటే అన్ని మనం కొనేద్దాం రా. మనమే గెలవాలరా. నువ్వేనా మాట్లాడేది? నాలాగా దెబ్బలు తింటే తెలుస్తుందిరా నీకు. డబ్బులు ఎలా? ఇదిగో నా ఆస్తి పత్రాలు. ఎవరి దగ్గర తాకట్టు పెడతావు పెట్టి నా డబ్బులు పట్టరా. ఈ బాబుకి తెలిస్తే? ఆయనకి తెలిసే లోపే మనం ప్రెసిడెంట్ అయిపోతాం. ఆయన ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు. సరే బబ్బులు గాడు నేను వెళ్ళి డబ్బులు పట్టుకుని వస్తాం. త్వరగా రండి రా, త్వరగా రండి. అరే నేను ఒకటి చెప్తా, నువ్వు కాదనొద్దు. నేను ఒకటి అడుగుతా, నువ్వు కాదనొద్దు. మరి ఏంటో చెప్పు. లేదు ముందు నువ్వు చెప్పు. నువ్వు చెప్పరా. లేదురా ముందు నువ్వే అన్నావు కదా, నువ్వే చెప్పు. అది చింటుగాడు గెలిస్తే ప్రెసిడెంట్ అవుతాడా? అవును అవుతాడు. ప్రాసెస్ కూడా అదే కదా. వాడు ప్రెసిడెంట్ అయితే బుజ్జమ్మని పెళ్లి చేసుకుంటాడా? ఆబ్వియస్లీ. బుజ్జమ్మని పెళ్లి చేసుకుంటే ఆ ప్రెసిడెంట్ మావయ్య అవుతాడా? అంతే కదరా. మరి ఒకవేళ మన చింటుగాడు ఓడిపోయాడు అనుకో, ఆ ప్రెసిడెంట్ అలానే కొనసాగుతాడు. ఇంకెవడూ లేడు కదా. గెలిచిన ఆనందాల్లో బుజ్జమ్మ చింటూని పెళ్లి చేసుకుంటానంటే కాదంటాడా? అస్సలు కాదండవు. అంటే ఇటు గెలిచినా వాడు గెలిచినా చివరికి వాళ్ళు ఒకటే. నేనెప్పుడు ఇలా ఆలోచించలేదురా. చింటుగాడు గెలిస్తే ప్రెసిడెంట్ అవుతాడు, అదే ఓడిపోతే ఆ ప్రెసిడెంట్ కి అల్లుడు అవుతాడు. ఇందులో మన కొరిగేదేంటి? అవును కదా, మనం ఇంత కష్టపడితే చివరికి బకరాలు అవుతామా? అందుకే ఒక ప్లాన్ చేశా. ఏంట్రా అది? ఆ డబ్బు మనమే కొట్టేద్దాం. అసలు ఏమని చెప్తావు వాడికి? ఎలక్షన్ టైం కదా, పోలీసులు పట్టుకొని సీజ్ చేసేసారని చెప్దాం. అదిరిపోయిందిరా ఐడియా. వచ్చిన డబ్బుల్లో 50-50. డన్ డన్ ఓకే. Meanwhile, కాశ్మీరా అయ్యా అయ్యా ఇన్నేళ్లలో మనకెవరూ ఎదురు తిరగలేదు కదా, కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. అసలు ఇంతకీ ఎలా జరిగిందయ్యా? ప్రచారానికి వెళ్తుండగా ఒకడు చెయ్యి ఊపాడు. ఎవడయ్యా వాడు? తెలీదు. ఆప్యాయంగా పిలిచాడని దగ్గరికి వెళ్ళాను. కళ్ళల్లో కారం కొట్టి ఒకటే కుమ్ముడు. ఇంత ధైర్యం ఎవడు చేశాడయ్యా? ఇంకెవర్రా, ఆ కుర్రాళ్ళే. లేదయ్యా, ఆ చింటుగాడిని కొట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళయ్యే ఛాన్సే లేదు. వేరే వాళ్ళతో చేయించుండొచ్చు కదరా. ఇదై ఉండొచ్చయ్యా. వాళ్ళల్లో ఒకరిని పట్టుకుని రండి, తన్నితే వాడే చెప్తాడు. అలాగేనయ్యా. 2 hours later. చాలా టైం అయిపోయింది, ఇంకా రావట్లేదేంటి ఇల్లు? ఫోన్ చేద్దాం. లిఫ్ట్ చేయట్లేదే, ఏదో తేడా కొడుతుంది. ఏదైనా స్కెచ్ వేసి ఉంటారా? ఏడా కాళ్ళు చేతులతో వచ్చారు, డబ్బులేరా? రే మిమ్మల్ని అడిగేది చెప్పండి. అంటే అది పోలీసులు. పోలీసులా? డబ్బులు తీసుకుని వస్తుండగా పోలీసులు మమ్మల్ని ఫాలో చేసి డబ్బులు తీసుకుని సీజ్ చేసుకుని వెళ్ళారు. ఎంత పని చేశారా? బాగా కావాలని చేయలేదురా. ఆస్తి పేపర్లు తాకట్టు పెట్టేది మా నాన్నకు తెలిస్తే అమ్మో ఇంకేమన్నా మేం చెప్పంలేరా. నీ అబ్బా నువ్వు చెప్పపోతే ఏంటి? ఆ డబ్బులు ఎలా తిరిగిస్తాం? మేము ఉన్నాం కదరా. ఎప్పుడో ఒకరోజు ఇవ్వాల్సిందే కదరా. అరే ఒక ఐడియా రా. ఏంటి? చాలా సింపుల్ రా.
ఒక పర్సనల్ లోన్ తీసుకుందాం. ఎంత ఇస్తారు? బిజినెస్ స్టార్ట్అప్ అని చెప్పి 3 పేర్లు ఇస్తే మినిమం 10 లక్షలు ఇస్తారా? పని చేద్దాం రా, ఏదో బాగుంది. ఎరా బంటి సైలెంట్ గా భయపడుతున్నావా? భయం లేదు కానీ ఎలాగోలా మెల్లిగా తీర్చేద్దాం రా. అరే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పుడే మాట్లాడేసి వస్తా, ఓకేనా? మాట్లాడరా. అరే బంటి, ఎంతైనా ఈ లోన్ ప్లాన్ చాలా బెస్ట్ రా. యాక్చువల్ గా నీకోటి చెప్పాలరా. నీ అబ్బా ఎంత పని చేసావురా? ఏమైందిరా బబ్లు, ఏమైంది? ఇంకేం కావాలరా చింటూ, మనకు తెలియకుండానే మన ఇద్దరు పేర్లు కూడా పెట్టి వీడు ఆల్రెడీ లోన్ తీసేసుకున్నాడు బ్యాంక్ లో. అరే అదెలా సాధ్యం రా? మనం సంతకం చేసిన డాక్యుమెంట్లు రా, ఇదిగో చూడు. వీడిని నమ్ముకుంటే మన బతుకులు చెరువుకే దిక్కు. నాకు ఇప్పుడే అర్థమవుతుందిరా వీడి గురించి. ఒరే అలా మాట్లాడతావేంట్రా? అరే ఇందాక మేము డబ్బుల కోసం వెళ్ళినప్పుడు ఏమన్నాడో తెలుసా? పంపదీసి ఆ డబ్బులు నొక్కేద్దామన్నారా? ఎంత కరెక్ట్ గా చెప్పావురా. ఒరే నువ్వే కదరా అన్నావు డబ్బులు నొక్కేసి పోలీసులు పట్టుకెళ్లారని చెప్తావని. చూసావా ఎలా నా మీదకి నెట్టేస్తున్నాడో, మొత్తం ఆడే చేశాడు రా. ఒరే ఫ్రెండ్షిప్ కోసం ఇదంతా చేస్తాను అనుకున్నాను రా, కానీ ఇంత పెద్ద స్కెచ్ చేస్తాడని అనుకోలేదురా. అరే అలా మాట్లాడొద్దురా, నేనేం డబ్బులు తీయలేదురా. చల్ ఇక్కడి నుంచి పోరా బయటికి, మిత్రద్రోహి. రే వాడిని తోసారా బయటికి, పోరా. పోరా తోసారా, పోరా మిత్రద్రోహి. ఎలా ఉండే ఊరి అలా అయిపోయిందిరా. అంతా కుర్రాళ్ళ వల్లే చెడగొట్టారు. అంతా వాళ్ళేం తప్పలేదురా, అంతా ప్రెసిడెంట్ గారి వల్లే. ప్రెసిడెంట్ ని వాడు వీడు అంటున్నావేంట్రా? వాడి పనులు అలాగే ఉన్నాయి, ఇన్నాళ్ళు చేసింది చాలరా. ఏం తక్కువ చేశాడ్రా? ఏం చేశాడని వచ్చిన డబ్బులన్నీ నొక్కేశాడు. ప్రెసిడెంట్ గురించి ఇంకో మాట మాట్లాడితే ఊరుకోను అంటాడ్రా. వాడు తప్పులు చేశాడు, చాలా చేశాడు. ఏంట్రా? కరెక్ట్ సమయానికి దొరికావురా. అనవసరంగా గెలుక్కోవద్దు. మా అయ్య గారిని ఎవరితో కొట్టించావో చెప్పారా? మేం కొట్టించడం ఏంటి? మీరే చేయించారు. నాకేం అవసరం? భయపెట్టి ఎన్నికల నుంచి తప్పించాలని చూశారు. మీరు మావాడిపై దాడి చేసి మళ్ళీ మీ మీద మేము అటాక్ చేసినట్టు డ్రామా ఆడుతున్నారా? డ్రామాలు ఎవడాడుతున్నాడో అందరికీ తెలుసురా. చలో పంచాయతీ పెడదాం. మీరు రెడీనా? నేను రెడీ రా. మా అయ్య గారిని తీసుకొని వస్తా. అదే గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర తెలుసుకుందాం, పదా. మళ్ళీ ఇంటికి వచ్చారా? అరే కొద్దిగా మెచ్యూరిటీగా మాట్లాడు. మరి మాకు తెలియకుండా లోన్ ఎందుకు తీసుకున్నా? అది నా తప్పేరా, నీకు చెప్పాల్సింది. ఆ డబ్బులు ఏం చేసావు? ఈ అబ్బా ఎలక్షన్ లో ఖర్చు చేశాను కదా మరి. అది లోన్ డబ్బా? అవును. మరి హైకమాండ్ అది ఇది అని సొల్లు చెప్పావు. ఎన్నికలంటే అంతేరా మరి. మొత్తం ఖర్చు చేసావా? ఇంకా ఉందిలే. ఎక్కడుంది? అది చెప్తానులే గాని ముందు పంచాయతీ ఆఫీస్కి వెళ్దాం పదా. ముందు డబ్బులు ఎక్కడ పెట్టావు చెప్పు. నువ్వు వస్తే అన్ని చెప్తాను రా. పంచాయతీ ఆఫీస్ ఎందుకు? ప్రెసిడెంట్ మీద మనమే దాడి చేశామని ఆరోపిస్తున్నాడు. ఆ గ్రామ పంచాయతీలో తేల్చుకుందాం పదా. అందరూ ముందు ఆ ప్రెసిడెంట్ గడు పరుచిద్దాం పదా. ఇటీవల మన ఊరిలో జరిగిన పరిణామాలు అస్సలు బాగలేవు. ఎప్పుడు ఇలాంటివి జరగలేవు. ముందు వాళ్ళే మొదలు పెట్టారు. మీ వ్యక్తిగత గొడవల వల్ల ఈ ఊరు 2 ముక్కలుగా విడిపోవడం నాకు ఇష్టం లేదు. ఈ గొడవలకి వెంటనే ఫుల్ స్టాప్ పెట్టండి. మా అయ్య గారిపై అటాక్ చేయొచ్చా? అది మేము చేయలేదు. మీరే చేశారు. ప్రూఫ్ ఏంటి? ప్రెసిడెంట్ గారు మీపై దాడి చేసిన వ్యక్తిని గుర్తుపట్టగలరా? గుర్తుపట్టలేను. మరి అలాంటప్పుడు చింటూ వాళ్లే దాడి చేశారని నీకెలా తెలుసు? వాళ్ళే మా చింటి పైన అటాక్ చేశారు. కవర్ చేసుకోవడానికి మళ్ళీ డ్రామా ఆడుతున్నారు. చింటూపై దాడి చేసింది మా వాళ్ళే, అందుకు నేనే క్షమాపణ కోరుతున్నా. మన పోలేరమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, నా పైన దాడి జరిగింది, నేను చేపించుకోలేదు. ఆ స్థాయికి నేను దిగజారలేదు. చింటూపై దాడి చేశారు కాబట్టి అతని వైద్య ఖర్చులంతా మీరే చూసుకోవాలి. అలాగే 6 నెలల పాటు అతని బాగోగులు కూడా మీరే చూసుకోవాలి. ప్రెసిడెంట్ గారు 1,60,000 ఖర్చు అయింది. ఇంకా దెబ్బలు అలాగే ఉన్నాయి. ఇంకా
స్కానింగ్లు మెడికల్ ఖర్చులు ఇవన్నీ ఇంకా 1,00,000 పైన అవుతాయి. ఆ డబ్బులు మేము చెల్లిస్తాం, కానీ మా పైన దాడి జరిగింది ఎవరి వల్ల అనేది మాకు తెలియాలి. మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాం. మీ పైన దాడి చేసింది ఎవరో తెలియాలి. సరే, దాడి చేసింది ఎవరో తెలిసేంత వరకు మన ఊరిలో ఎలక్షన్లు ఆపేద్దాం. ఇప్పుడే తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపిద్దాం. ఇదిగో ఎలాగైతేనే డబ్బులు మాత్రం వచ్చాయిరా. అంతా నా వల్లే. ముందు ఆస్తి పత్రాలు విడిపించుకోవాలిరా. భూమి అమ్మినట్టు చూపిస్తే పోలీసులు ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తారా? అవునా? మనం ఖర్చు పెట్టిన దానికి డబుల్ మనీ వస్తాయి. మరి లోన్ డబ్బులు? లోను జస్ట్ 1,50,000 మాత్రమే. అందులో 50,000 కూడా ఖర్చు అవ్వలేదు. అమ్మయ్యా, వి ఆర్ సేఫ్ రా. ఇంతకీ ప్రెసిడెంట్ పై ఎవరు అటాక్ చేశారు? నాకు అది అర్థం అవట్లేదురా. బాబులం మేము మందు బాబులం. మందు పెట్టి మాకు మేము మహారాజులం. తింటున్నా తింటన్నకి జై. అయ్యో చింటన్నకి జై. అరే ఎవడరా నువ్వు? ఎప్పుడు లోడ్లోనే ఉంటావంటరా? అన్నా మీ పార్టీ అన్న. నేను మొన్నటిదాకా ప్రెసిడెంట్ వెంట తిరిగావు కదా, మరి మొన్న ఆ ప్రెసిడెంట్ పైన దాడి చేసింది ఎవరు అనుకుంటున్నావు? నేనే. నువ్వా? ఎందుకురా? ఆ రోజన్న మీరు ర్యాలీ చేస్తున్నప్పుడు నన్ను ఆ ఊళ్ళో అందరి ముందు చంపేస్తాను బెదిరించాడన్నా. నాకున్న ఇంత పొరుగు కూడా పోయింది. అందుకే వేసేసాను నా కొడుకుని. అందుకే కొట్టావా? అప్పటి నుంచి ఛాన్స్ కోసం ఎదురు చూశానన్నా. మొన్న కనిపించాడు. ఒక్కడిది ఎలారా? ముందు ఇంత కారం తీసుకొని కళ్ళలో చెల్లేసానన్నా. దాని తర్వాత పిచ్చా కొట్టాడన్నా. కుక్కని కొట్టాడన్నా. ఒరే, ఇది ఎవరికైనా చెప్పావా? లేదన్నా, ఎవరికి చెప్పలేదు. నువ్వే ఫస్ట్ అన్నా. చెప్పకరే, ఆ ప్రెసిడెంట్ తెలిస్తే చంపేస్తాడు. నా ఓటు, నా అమూల్యమైన ఓటు నీకేనా? సరే సరే, నా ఓటు నీకేనా? ఏ చింటన్నకి జై. ఒరేయ్, ఇంకా ఎన్నికలు జరిగినప్పుడు చూద్దాంలే. ఈడు దొరకడు, ఆ ఎన్నికలు జరగవు.